మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాలనుకునే వారు రైలు మీదనే ఆధారపడుతూ ఉంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యంగా ప్రయాణాలు చేయవచ్చనే ఉద్దేశంతో చాలా మంది రైల్లోనే వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో గత కొంతకాలం నుంచి దేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రధాన నగరాల్లోని పలు స్టేషన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉండే స్టేషన్లో రద్దీని తగ్గించడానికి భారీ ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికి దేశంలోని 48 ప్రధాన నగరాల్లో రైలు బయలుదేరే సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళిక ప్రకారం 2030 నాటికి రెట్టింపు సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రాబోయే 5 సంవత్సరాల్లో దశల వారీగా సామర్థ్యాన్ని పెంచుతూ వెంటనే ప్రయోజనాలు అందించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రణాళికలో పనులను 3 రకాలుగా విభజించారు. తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖ తెలిపింది. 2030 నాటికి రైలు సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలో భాగంగా పలు ముఖ్యమైన పనులు చేపట్టనున్నారు. అవి ప్రస్తుత టెర్మినల్స్ లో అదనపు ప్లాట్ఫామ్లు, రైళ్లను నిలిపేందుకు స్థలాలు, రైళ్లను శుభ్రం చేయడానికి స్థలాలు, రైళ్లను సులభంగా తరలించడానికి తగిన సౌకర్యాలను పెంచడంతో పాటు నగరాల చుట్టూ కొత్త టెర్మినల్స్ నిర్మించి వాటిని నిర్మించడంతో పాటుగా రైలు నిర్వహణ కోసం పెద్ద కోచింగ్ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ సౌకర్యాల పనుల ద్వారా రైలు మార్గాల సామర్థ్యాన్ని పెంచడం, సిగ్నలింగ్ వ్యవస్థలను ఆధునీకరించడం, ఎక్కువ రైలు నిర్వహించడానికి అవసరమైన మల్టీ ట్రాకింగ్ పనులను చేపట్టడం. టెర్మినల్స్ సామర్థ్యాన్ని పెంచేటప్పుడు వాటికి సమీపంలో ఉన్న స్టేషన్లు కూడా పరిగణలోకి తీసుకుంటారు. దీనివల్ల ప్రయాణికుల రద్దీని అన్ని స్టేషన్ల మధ్య సమానంగా విస్తరించడానికి సాధ్యపడుతుంది. ఈ సామర్థ్య పెంపుదల సబర్బన్, నాన్ సబర్బన్ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జరుగుతుంది. 48 ప్రధాన నగరాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక పరిశీలనలో ఉంది. వీటిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయితే హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ ప్రణాళిక నిర్దిష్ట స్టేషన్లపై దృష్టి సారించినప్పటికీ ప్రతి జోనల్ రైల్వే తమ డివిజన్లోని రైలు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు రూపొందించాలని రైల్వే శాఖ ఆదేశించింది. దీనివల్ల టెర్మినల్ సామర్థ్యం పెరగడమే కాకుండా రైలు మార్గాల సామర్థ్యం, స్టేషన్లు, యార్డుల్లో ఉన్న కార్యాచరణ పరిమితులను కూడా సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. ఈ చర్యలు మన రైల్వే నెట్వర్క్ ను అప్గ్రేడ్ చేయడంతో పాటు దేశవ్యాప్త అనుసంధానను మెరుగుపరుస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.